నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం మనం అత్తాపూర్లో ఉన్నటువంటి ప్రాణ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్లో ఉన్నాము. ఒక్క హైదరాబాద్లోనే కాదు, టోటల్ సౌత్ ఇండియాలోని 8000 ఎస్ఎఫ్టీ అతిపెద్ద ఎక్స్క్లూజివ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇది. హైదరాబాద్లో ఇంత పెద్ద మేనేజ్మెంట్ సెంటర్ అండ్ అలాగే 700+ పాజిటివ్ రివ్యూస్తో, గూగుల్ రివ్యూస్తో మన ముందు ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ సెంటర్ అనేది ప్రాణ. సో మనతో పాటు ఇప్పుడు అసలు ఎందుకు ఇక్కడ ఇంత మంచి సక్సెస్ వస్తుంది, మిగతా పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ కంటే కూడా ఇక్కడ ఎందుకు ఇంత సక్సెస్ రేట్ ఉంది, ఇవన్నీ కూడా డాక్టర్ సాహిత్య గోటేటి గారిని అండ్ అలాగే మనతో పాటు మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ రాజ్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్, ప్రాణ పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ సక్సెస్ ఏంటి, వీళ్ళు ఒక పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా గైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దెన్ లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. హాయ్ అండి ఇద్దరికి, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎంతో సక్సెస్గా రన్ అవుతుంది ప్రాణం పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ అనేది. 700+ పాజిటివ్ రివ్యూస్ అన్నీ కూడా గూగుల్లో ఉండడం జరిగింది, మేము చూసాము, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత మంచి సక్సెస్ రేట్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఎన్నో ఉన్నాయి పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ అన్నీ కూడా, బట్ వాటితో పోల్చితే ఇది చాలా చక్కగా సక్సెస్ అవుతుంది, పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. బట్ అన్నిటి గురించి ఏం చెప్తారు? నేను ఈ క్లినిక్ మొదలుపెట్టే ముందు చాలా ఆలోచించి అండ్ నేను చాలా విలువలతో స్టార్ట్ చేశానండి. అంటే నేను మా స్టాఫ్ ఒకటే చెప్తాను, సో మీరు ఎక్కడైనా హాస్పిటల్కి మీ మదర్ని తీసుకెళ్తే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో మనం అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ ఇండియాస్ ఫస్ట్ పెయిన్ క్లినిక్ ఇది. ఇక్కడ మేము ఓపీ కానీ, కన్సల్టేషన్ కానీ అండ్ స్కానింగ్ కానీ ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా మేము పేషెంట్ డైరెక్ట్లీ ట్రీట్మెంట్ కోసమే ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు మా డాక్టర్ మాకు ఒకటే చెప్పారు, పేషెంట్స్ అందరూ హాస్పిటల్కి రావాలంటే భయపడే పరిస్థితి. అందరూ కమర్షియల్ ఇండస్ట్రీ, డాక్టర్స్ అంటే కమర్షియల్గా ఉంటారనే ఫీలింగ్లో ఉన్నారు. అసలు రెవెన్యూ సోర్సెస్ హాస్పిటల్కి ఏంటని చూసుకుంటే మా అయితే పేషెంట్ వచ్చి కన్సల్టేషన్ ఫీ కడతాడు, మహా అయితే స్కాన్లు, మా దగ్గర స్కాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు వచ్చి మీ పేషెంట్స్ అందరినీ మా స్కాన్ సెంటర్కి పంపించాలంటే మా స్కాన్ సెంటర్కి పంపించమంటారు. అండ్ మెడిసిన్స్ ప్రతి ఒక్కరు మెడికల్ రెప్స్ వచ్చి కూడా మాకు రోజు పలానా పెయిన్ క్లినిక్లో అది వాడుతున్నారండి, చాలా బాగుంటుంది, మాది కూడా రాయండి అంటారు. వీళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు తగ్గిన వాళ్ళు కాదు, జస్ట్ మెడిసిన్స్ అమ్మేవాళ్ళు. సో ఇలా చేసుకుంటూ పోతే పేషెంట్ ఎక్కడైనా చీటెడ్ ఫీల్ అవుతాడు, మోసపోయినట్టు ఫీల్ అవుతారు. కాబట్టి ఒక డాక్టర్ దగ్గరకు వచ్చేది పేషెంట్ పరిష్కారం కోసం, సొల్యూషన్ కోసం మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కాదు. సో ఇన్ఫర్మేషన్ లాంటిది ఉంటే మేము అన్ని ఫోన్లో ఫిల్టర్ చేస్తున్నాం. మీరు ఫోన్ కొనుక్కుంటారు, 1,00,000 పెడతారు ఫోన్కి, కమర్షియల్ ఇండస్ట్రీ అనరు. మీరు ఆటోమొబైల్స్, కార్స్ కొంటారు, లక్షలు పెడతారు, కమర్షియల్ ఇండస్ట్రీ అనరు. హెల్త్ బాగు చేసే చోట కమర్షియల్ ఇండస్ట్రీని థింగ్ వచ్చేస్తుంది. యా, సో అందుకని ఇక్కడ పేషెంట్ వచ్చేది డైరెక్ట్గా మేము ఫోన్లో, మా దగ్గర డాక్టర్స్ మాట్లాడతారు, బీ ఫార్మసీ గైస్ మాట్లాడతారు, మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్టులు ఫోన్లో మాట్లాడతారు. అసలు మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను చూడండి, ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసిన నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు అరుగుదలకి క్యూర్ ఉందని గూగుల్లో క్యూర్ లేదు. ఈ చిన్న విషయం జనాలకు తెలియదు. ఇప్పుడు డయాబెటీస్ వస్తుందండి ఎవరికో, ఆస్తమా ఉంటుంది, వీళ్ళు నాకు డయాబెటీస్ తగ్గలేదు, డయాబెటీస్ తగ్గించండి ఎవరు ఎక్కడ తిరగరు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు కంట్రోల్ అనే పదం వాడతారు. రైట్, డయాబెటీస్ కంట్రోల్లో ఉందా, కంట్రోల్లో లేదా. అంతేగాని ఇక్కడ మోకాళ్ళ నొప్పి వచ్చే వాళ్ళకి ప్రపంచంలో క్యూర్ లేదు, అంటే తగ్గేది అంటే రివర్స్ అయ్యే కండిషన్స్ లేనప్పుడు వీళ్ళు సంవత్సరాలు బడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అవే స్కాన్ కొట్టించుకుంటూ మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏమంటే ఇంత తరిగింది, ఏమంటే అంత తరిగింది అని చెప్పేసి. అండ్ వెళ్ళే ప్రతి చోట కూడా ఏదో తాంబూలు ఇచ్చి పంపించినట్టు మందులు రాసి పంపిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు సంవత్సరాల తరబడి ఇది పని చేయలేదు అనుకుంటే ఇంకొకటి, అంటే ఒకళ్ళు గింజలు నానబెడతారు, ఒకళ్ళు ఆయిల్స్ రాసుకుంటారు, ఇంకా ఎవరు మార్కెట్ వాళ్ళన్నప్పుడు పేషెంట్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇది దగ్గర మీరు ఇంకోటి చూడండి, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎవరైనా 1 నుంచి 10 సంవత్సరాలు సఫర్ అవుతారు, ఒకరికి తగ్గదు. వీళ్ళు రకరకాల ఊర్లలో ఉంటారు, రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, రకరకాల హాస్పిటల్స్కి వెళ్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ ఒకరికైనా తగ్గాలి కదా. అంటే మీకు జర్మనీలో వరకు తగ్గింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో వరకు తగ్గింది అనుకుందాం, అరే నాకు కూడా హైదరాబాద్లో తగ్గిపోతుందని కలగనొచ్చు. అసలు ఎవరికి క్యూరే లేదురా బాబు అంటుంటే వీళ్ళు సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారు. అంటే ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కూడా లేదు. రైట్, సో ఎక్కడైనా అయితే గీతే ఇక్కడ సక్సెస్ స్టోరీ ఉంది అంటే కనుక, ఎందుకు అంటే మేము ఇక్కడ జనాల్ని పిలిచి ఏమండి కొత్తగా స్కాన్లు తీయాలని చెప్పేసి స్కాన్లు తీసేసి వాళ్ళకి మందులు రాసేసి, లేకపోతే దానిపైన మేము పిలవం ఇక్కడ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది 4 గ్రేడ్లు అండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1లో అవేర్నెస్, అంటే మీరు నేను కూడా గ్రేడ్ 1లోనే ఉంటాం, మీకు తెలియదు. రైట్, 1 నుంచి 10 సంవత్సరాలు అంటే ఒక మనిషి జీవితంలో చాలా విలువైన టైం అండి. క్యూర్ లేని చోట ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని గంటల పాటు వెళ్ళడము రావడము టైం పోతూ ఉంటుంది. వెళ్ళిన ప్రతి చోట కన్సల్టేషన్లు కడుతూ ఉంటారు, డబ్బులు పోతుంటాయి.
పోనీ హెల్త్ ఏమైనా బాగుపడుతుందా అంటే బాగుపడదు. ఏ మనిషికైనా టైము, హెల్త్, డబ్బులు అనేది మార్కెట్లో పోతే తిరుగు రావండి. అది మేము ఇక్కడ ప్రిజర్వ్ చేస్తాము. అందుకని పేషెంట్ హ్యాపీ ఉంటాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు ఎందుకు వస్తున్నారు, ఏమవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అన్నీ తెలిసినప్పుడు పేషెంట్స్ ఆర్ హ్యాపీ. సో అట్లా మేము సక్సెస్ రేట్ బిల్డ్ చేసుకుంటూ వస్తామండి. వెరీ గుడ్ సక్సెస్ రేట్ అనమాట, అందుకే వస్తుంది మీకు ఇంత మంచి సక్సెస్ రేట్. అండ్ ఇంకొకటి ఏమంటూ ఆస్క్ యూ సాహిత్య గారు, పిఆర్పి థెరపీ అనేది సక్సెస్ రేట్ అవ్వాలి అంటే, రావాలి అంటే ఏం చేయాలి? పిఆర్పి థెరపీ ఏమీ మ్యాజిక్ కాదండి. ప్రతి ఒక్కళ్ళు పిఆర్పి థెరపీ చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ ఈ క్లినిక్ పెట్టే ముందు, ఇంతకుముందు చాలా రకరకాల హాస్పిటల్స్లో పనిచేసి వచ్చాను. అండ్ అక్కడ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో పిఆర్పి థెరపీ అయిన తర్వాత కూడా పేషెంట్స్ సాటిస్ఫాక్షన్ ఎందుకు లేరు, ఏంటి, ఫాలో అప్ లేదా ఏంటి, ఇవన్నీ చూసుకుని ఆ తర్వాత నేను ఇది స్టార్ట్ చేశానండి. ఇందులో అతి ముఖ్యమైనవి 3. ఒకటి డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఫాలో అప్. పోస్ట్ ప్రొసీజర్ ఫాలో అప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ నేను ఇక్కడ ఇంబైబ్ చేశాను అనమాట. అందుకని మాకు ఈ సక్సెస్ రేట్ అనేది కుదురుతోంది. అండ్ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక 75 ఉంటాను. మనిషి అనేవాడు అదమల్లో అదము 3000 అడుగులు వేస్తాడు. కిచెన్కి వెళ్తారు, బాత్రూమ్కి వెళ్తారు. 70 ఇంటూ 3000 అడుగులు వేసుకోండి, మీకు 2,10,000 కేజీల వాల్యూమ్ మోకాలు ఒక రోజుకి చేస్తుంది. ఈ పిఆర్పి అంటే మామిడికాయ గుజ్జు వచ్చేసినట్టు లీటర్ రాదు, వచ్చేది ఒక బుల్లి ఫిల్మ్ ఉంటుంది. 100 కేజీలు ఉన్న వాళ్ళకి పిఆర్పీలు చేసేస్తున్నారు, 130 ఉన్న వాళ్ళకి పిఆర్పీలు చేసేస్తున్నారు. ఇక్కడ పుట్టి మోకాళ్ళ ఎక్సర్సైజ్కి ఇంటర్నేషనల్లీ అమెరికన్ కౌన్సిల్ ఫర్ ఎక్సర్సైజ్ సర్టిఫైడ్ ఓన్లీ ఫర్ నీ ఆస్ట్రాటిక్ స్పెషలిస్టులు ఉంటారు. ఇది కాకుండా కాలు ముందుకి వెనక్కి ఊపించేసి ఇదే ఫిజియోథెరపీ అయినా పేషెంట్కి ఎప్పటికీ తెలియదు. చుట్టుపక్కల కండరాలు ఎంత బలంగా ఉంటే మీ మోకాలు జాయింట్ అంత బలంగా ఉంటుంది. ఇక్కడ ఎక్సర్సైజ్కి అంత పెద్ద రోల్ ఇస్తారు. అండ్ ఈ బరువు తగ్గితే మీ మోకాళ్ళ మీద పడే బరువే తగ్గుతుంది. దాంతో పిఆర్పి సక్సెస్ రేట్ అనేది పైకి వెళ్తుంది. ఎన్ని పెయిన్ క్లినిక్లు ఉన్నా కూడా మా డాక్టర్ ఏం చెప్తారంటే, పిఆర్పి ఈజ్ నాట్ మ్యాజిక్. అందరు డాక్టర్స్కి కామన్గా ఉండేదే స్కిల్. పిఆర్పి వీళ్ళు సెపరేట్గా చేయరు. కానీ ఈ పిఆర్పి అనేది మ్యాజిక్ కావాలంటే పేషెంట్ మ్యాజిక్ చేస్తాడు ఇక్కడ. ఇప్పుడు రేపటి నుంచి మీరు పరిగెట్టేసి లేకపోతే రోజంతా నుంచి వంటలు చేసేసి ఈ లోడ్ అంతా మీ మోకాల మీద పడి బరువు తగ్గకపోతే ఈ పిఆర్పి ఎవరు చేస్తే ఎలా సక్సెస్ అవుతుంది అనుకుంటారు? సో అండ్ ఇండివిజువల్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇండివిజువల్ అటెన్షన్ అంటే వీళ్ళు రకరకాల ఊరు నుంచి వస్తారు, మా దగ్గర ఒక నమ్మకంతో వస్తారు. రాత్రి మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళాక మీకు ప్రపంచంలో ఎవరైనా ఫోన్ చేసి హాస్పిటల్ మేడం మరి వచ్చారు కదా మా క్లినిక్కి ఎలా ఉన్నారని అడుగుతారా? ఎవరు పట్టించుకోరు. రాత్రి 11ంటికి నొప్పి వస్తుంది, పొద్దున్నే 7ంటికి నొప్పి వస్తుంది. ఎక్కడ పరిగెడతాడు పేషెంట్ అనేవాడు? అట్లీస్ట్ ఇది మానవతా విలువలతో చేసేది. ఓకే, సో అట్లాగే మేము 2 రోజులకు ఒకసారి ఫాలో అప్ చేస్తాము. ఏ డాక్టర్ డైరెక్ట్ నెంబర్ ఇవ్వరు. ఇక్కడ ఏంటంటే డాక్టర్తో ఏ టైంలో కావాల్సి వచ్చినా మేము బ్రిడ్జ్ చేస్తాము. అండ్ వాళ్ళకి ఫుడ్ నచ్చకపోతే మారుస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీ క్రియేట్ ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫుడ్ డెలివరీ యాప్స్ ఓపెన్ చేశారు అనుకోండి, ఒక ఇడ్లీ తింటారు. ఇడ్లీ అని కొడితే 3 రూపాయలు, 30 రూపాయలు రకరకాల ఇడ్లీలు ఎంతో తెలుస్తాయి. మీరు బంగారం కొనుక్కుంటారు, ఈ రోజు రేట్ ఎంతో తెలుస్తుంది, వెళ్ళి కొనుక్కుంటారు. ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీలోనే హాస్పిటల్కి వస్తే ఏమవుతుంది, ఎంత అవుతుంది తెలియని పరిస్థితి. ఇవన్నీ మేము ప్రపంచంలో ఎవరు చేయని విధంగా మేము చేస్తున్నాం. ఇక్కడ పేషెంట్ ఫోన్ చేస్తే ఇక్కడ దాకా రాకండి, మీరు ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే ఉన్నదే 4 గ్రేడ్లు, వీళ్ళు కాళ్ళు ఎలాగ అరిగిపోయాయి. కొత్తగా అనుకోకుండా రివర్స్ అయ్యే క్యూర్లు ఇలాంటివి ఉండినప్పుడు వీళ్ళు మళ్ళీ స్కాన్ల కోసం ఇక్కడ దాకా పిలవం. ఇన్ఫర్మేషన్ పంపిస్తే అన్ని ఫోన్లో చూసి చెప్పేస్తాం. అవసరం ఉంటే అసలు ఏమవుతుంది, ఏం చేస్తారు ఇక్కడ అని చెప్తాం. పిఆర్పి అనేది ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పేషెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు వీ క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్. అట్లా మా సక్సెస్ రేట్ పైకి వెళ్తుందండి. ఒక మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. కొంతమంది ఏమని ఫీల్ అవుతూ ఉంటారంటే ఇంట్లో ఉండి సర్జరీ అనివార్యమా అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వారికి మీరేం ఆన్సర్ ఇస్తారు? మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు 1 నుంచి 10 సంవత్సరాల వరకు సఫర్ అవుతూనే ఉంటారండి. ఇందులో 2 బీటెక్ డిగ్రీలు అయిపోతాయి, 2 సార్లు అండ్ 2 సార్లు ఎలక్షన్స్ వచ్చేసి వెళ్ళిపోతాయి. కానీ వీళ్ళ మోకాళ్ళ నొప్పులు పెరుగుతూనే ఉంటాయి, తరిగేదేమీ ఉండదు. సో ఫైనల్లీ వాళ్ళు అన్ని విశ్వ ప్రయత్నాలు చేసి అల్టిమేట్గా అలసిపోయి సర్జరీకే వెళ్తారు. ఇక్కడ మా దగ్గర చాలామంది వస్తారు మేడం. ఓకే, వీళ్ళందరూ గ్రేడ్ 2లో ఉన్నప్పుడు వీళ్ళకి తెలియదు ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని తెలియదు. వీళ్ళు ఈ రోజు దాకా చెప్తారు అంటే ఏమండి మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పులు వస్తున్నాయంట, లేకపోతే కొన్ని అడుగులు వేస్తే నొప్పులు వస్తాయంట. ఈ రోజు దాకా చెప్తారు కానీ వీళ్ళు నడవగలిగిన రోజులు ఉన్నప్పుడు ఫ్యూచర్ అనేది తెలియదు. కానీ ఇక్కడ ఉండేదే 4 గ్రేడ్స్. అండ్ ఎప్పుడైతే కొంచెంగా అరిగిపోతుంటుందో దీనికి ఎలాగా క్యూర్ లేదు. మహా అయితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా గ్లూకోజమిన్, కార్నిటిన్ సల్ఫేట్, కాల్షియం, కొల్లజన్, వైటమిన్ డి, ఒక పెయిన్ కిల్లర్ ఎందుకంటే ఇవ్వడానికి ఏమీ ఉండవు కూడా. సో ఈ సప్లిమెంట్స్ అనేది తీసుకుంటే కొంచెం స్లో అవుతుందేమో తప్పితే ఇంక ఇది పని చేయట్లేదు అనుకుంటే ఒకళ్ళు ఆయిల్ రాస్తుంటారు, ఒకళ్ళు బెండకాయలు తింటూ ఉంటారు, ఒకళ్ళు మహాబీర గింజలను నానబెట్టి తింటుంటారు. ఏమంటే ఇప్పుడు సర్జరీకి వెళ్ళే వాళ్ళు అందరూ షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళరు, రైట్? అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో కూడా అన్నీ చేసుకునే వెళ్తారు. అక్కడికి వెళ్తున్నారంటే అండ్ ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పి సర్జరీ అనేది ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ. అంటే మీరు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీ పక్కన తీసుకెళ్ళి ఐసీయూలో పెడతారు. అండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా తీసుకెళ్ళి ఐసీయూలో పెడతారు మన పర్మిషన్ లేకుండా. మోకాళ్ళ నొప్పి ఉన్నవాళ్ళు
డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆన్ రిక్వెస్ట్, అయ్యా నేను నడవలేకపోతున్నా నాకు ఇది చేయండి అని అడిగి మరీ చేయించుకుంటారు. అడిగి మరీ చేయించుకున్నారంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఒకరికి తగ్గదు. సో ఈ మధ్యలో ఈ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు అలాగా చివరి దాకా తీసుకెళ్ళిపోతారు. అదేదో గ్రేడ్ 2లోనో ఉన్నప్పుడు వచ్చారనుకోండి, తక్కువ ఉన్నప్పుడు ఎవరు చేయించుకోవట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు కరోనా వైరస్ ఒకప్పుడు క్యూర్ లేదనుకోండి, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి మరీ చేయించుకుంటారు. రైట్? అలాగే ఇక్కడ మోకాళ్ళ నొప్పికి క్యూర్ లేదన్నప్పుడు ఎంత తక్కువ ఉన్నప్పుడు అప్పుడు చేయించుకుంటే పర్వాలేదు, కానీ మనిషికి ఎక్కడో ఆశ, ఇప్పుడు ఈ పీఆర్పీ థెరపీలు ఎందుకు చూసుకుందాలి అనుకుంటారు. వీళ్ళకి టైం తెలిసేటప్పటికే వీళ్ళు గ్రేడ్ 4లోకి వెళ్ళిపోతారు. మా దగ్గర కాళ్ళు వంకర్లు పోయి వస్తారు. ఎందుకంటే లిటరల్గా గ్రేడ్ కొంచెం కొంచెంగా అరుగుతున్న కొద్దీ మోకాలు టచ్ అయ్యి నడుస్తుంటే వీళ్ళకి లిటరల్లీ మేకుల మీద నడిచినట్టు ఉంటుంది, ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది అనమాట. మా దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, పొద్దున్న లేసి నడవలేని పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు వీళ్ళకి లగ్జరీస్ అనేవి మినిమల్గా ఎలా ఉంటాయంటే, ఎవరైనా డోర్ బెల్ కొడితే తీస్తే బాగుండు, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళిన పని నేను చేసుకుంటే బాగుండు, సో ఇంట్లో నేను మా వైఫ్ ఉంటాము, జస్ట్ నేను ఇండిపెండెంట్గా కొంచెం ఆవిడకి హెల్ప్ చేస్తే బాగుండు, ఇలాంటి లగ్జరీస్ అయిపోతాయి. తెలియకుండా అందరూ ఆ స్టేజ్కి వెళ్ళాక సర్జరీ అయినప్పుడు చచ్చేలాగా నాన్ సర్జికల్ ఏముంటాయో చూస్తారు. అప్పుడు ఇక్కడికి రావడం తప్ప ప్రాణ పెయింట్ కంటే ఏమిటి వస్తాయి. సో కాలు పాడవుతుంది, టైము పోతుంది, సర్జరీ నాన్ సర్జరీ చేసుకోక తప్పదు, అండ్ డబ్బులు పోతాయి, హెల్త్ పాడవుతుంది. అంతకంటే ఎప్పుడైనా తక్కువ గ్రేడ్స్లో ఉంటే వీళ్ళకి సక్సెస్ రేట్ చాలా పెరిగిపోతుందండి. గ్రేడ్ 4లో ఎక్కడున్నా ఇంటర్వెన్షన్స్ వీళ్ళకి ఎఫెక్టిబుల్ అవుతాయి. ఇంకోటి సర్జరీకి నాన్ సర్జికల్కి డిఫరెన్స్ ఏంటి? సర్జరీ అనేది ఒక డెడ్ ఎండ్ మేడం. ఇందాక చెప్పినట్టు ఈ మోకాళ్ళ గ్రేడింగ్ 1 to 4 ఉంటుంది కదండి. సో 1, 2, 3లో ఎవరు సర్జరీ చేయించుకోరు. సో బాగా అరిగిపోయిన తర్వాతే డాక్టర్ కూడా చిన్న వాటికి ఏమీ సర్జరీలు చేయరు. ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా 2 పనులు చేస్తాడు. సర్జరీ అంత పెద్ద విషయం అయితే సర్జరీ చేస్తాడు, లేకపోతే మందులు రాస్తారు. అలాగా బాగా అరిగిపోయిన తర్వాత ఎవరైనా సర్జరీ చేయించుకుంటారు, అండ్ అది అనివార్యం. అండ్ చేయించుకున్న తర్వాత కూడా చాలామంది అనుకుంటారు, అమ్మాయి సర్జరీ చేయించుకుంటే ఇంకా నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని. అలాగా అనుకోవడానికి ఉండదండి. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. సో అందులో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇంప్లాంట్ ఏమన్నా కింద పడి కాలు ఫ్రాక్చర్ అయినా ఇంప్లాంట్ ఇదవ్వచ్చు. సో అప్పుడు అండ్ చాలా బెడ్ రెస్ట్ తీసుకునేవి ఉంటాయి. ఫిజియోథెరపీ, ఇంత పెయిన్ఫుల్ ప్రాసెస్లో ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నిటిని మనం ఎస్కేప్ చేయొచ్చు అట్లీస్ట్. ఎప్పుడైతే మనము నాన్ సర్జికల్ ప్రాసెస్ ద్వారా ఇవన్నీ ఎర్లీ గ్రేడ్స్లో చేసామనుకోండి, ఇవన్నీ మనం ఎస్కేప్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా అంటే దేవుడిచ్చిన కళ్ళ ఉంటుందండి. అండ్ 45 నిమిషాలు ప్రొసీజర్. 1 నుంచి 10 సంవత్సరాలు సఫర్ అయ్యే వాళ్ళకి 45 నిమిషాలు అంటే సినిమా చూస్తున్నారంటే తక్కువ టైంలో వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు చెప్తే కానీ సినిమాకి వెళ్ళి వచ్చినట్టు ఎవరికి తెలియదు. ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. పెయిన్ రిలీఫ్ ఎలాగో ఉంటుంది, ఇక్కడ మీకు టైం సేవ్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది. అండ్ దీని తర్వాత మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, ఆల్రెడీ సర్జరీ చేయించుకొని మీ దగ్గరికి పెయిన్ తగ్గలేదు ఇంకా ఏమైనా చేస్తారు, ఇంక చేయడానికి ఏమి ఉండదు, ఎందుకంటే అది డెడ్ ఎండ్. రైట్? ఇదే నాన్ సర్జరీ చేయించుకున్నాక సర్జరీ ఆప్షన్ ఎప్పుడు ఉంది, 1960లో సర్జరీ చేశారు, 2030లో కూడా సర్జరీలు చేస్తారు. కానీ ఇక్కడ మీకు మీ బ్లడ్డే కాబట్టి సేఫ్ ఆఫ్ ట్రీట్మెంట్, దీంతో కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. అదే రోజు వెళ్ళిపోతూ ఉంటారు. దీనిపైన ఫిజియోథెరపీలు అని చెప్పేసి అసలు ఎంత భయంకరమైన పెయిన్లు ఉంటారంటే అండి, ఇమాజిన్ ఒక మోకాలు సెపరేట్ చేసి ఒక హుక్ లాంటిది వేసి స్క్రూలు వేసి బిగిస్తే వచ్చే పెయిన్, దాని మీద ఫిజియోథెరపీలో సెట్ కాకపోతే జీవితాంతం యాంకిల్ పెయిన్, హిప్ పెయిన్, లైఫ్ టైం సఫర్ అవ్వడమే కదా అండి. దానికంటే ఈ ఫంక్షనాలిటీ బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా అది నేను సర్జరీ చేయించుకున్నాను, నాన్ సర్జరీ చేయించుకోలేదు అనే దానికంటే నాన్ సర్జరీ తర్వాత కావాలంటే ఇంకొక 1 year తర్వాత వాళ్ళ బ్లడ్డే కదండి, మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు. సర్జరీ కావాలంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ప్రివెంట్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం మనం ప్రాణ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ నీ జాయింట్ పెయిన్కి ప్రొసీజర్ ఎలా చేస్తారు, ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఏంటి, అసలు ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా డాక్టర్ సాహిత్య గారిని అడిగి తెలుసుకుందాం. మెయిన్లీ నీ జాయింట్ పెయిన్ అనేసరికి చాలామంది నడవలేని సిచ్యువేషన్లో ఉంటారు, సర్జరీకి ఎక్కువగా ముందుకెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ మనకి నాన్ సర్జికల్ అండ్ ప్లాస్మా థెరపీ, పిఆర్పి, ఈ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి విన్నాము, అందుకే వచ్చేసాం. సో ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి ఆడియన్స్కి చూపిస్తారా? సో ఫస్ట్ మనము ఈ ప్లాస్మా థెరపీ అని చేసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పేషెంట్ మోకాళ్ళ నొప్పితో పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మేము పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాము. అండ్ వాళ్ళ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ అవి ఉంటే ఆ రిపోర్ట్స్ని చూసి, రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి చూసి దాన్ని బట్టి మనం స్టేజ్ని నిర్ధారణ చేస్తాం అనమాట. వన్స్ ఆ స్టేజ్ మనకు తెలిసిన తర్వాత ఈ మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ నేను మళ్ళీ స్కానింగ్ చేసుకుంటాను. సో స్కాన్ చేస్తుంటే మనకి అర్థమవుతుంది, గ్రేడింగ్స్ అర్థమవుతాయి. ఆ గ్రేడింగ్ని బట్టి ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ అనే టెక్నిక్ నేను చేస్తానన్నమాట. వెరిన్ ఇక్కడ మేము పోర్ట్స్ వేస్తామన్నమాట ఇలాగా. సో 3 పోర్ట్స్ వేస్తాము. ఇది నరాలు, బేసికలీ ఇది మోకాలు చుట్టుపక్కల ఉన్న నరాలకి ట్రీట్మెంట్ అనమాట. సో దీనివల్ల ఫస్ట్ పేషెంట్కి పెయిన్ రిలీఫ్ వస్తుంది అనమాట. దాని తర్వాత
ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లాస్మా థెరపీ అంటే పేషెంట్ 5-10 ml బ్లడ్ తీసుకుని అది సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ చేసి అందులోంచి మేము 3 ml 4 ml ఆఫ్ బ్లడ్ ప్లాస్మా తీసుకుంటాం ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్కడైతే అరిగిపోయిందో ఏ ఏరియాలో అయితే అరిగిపోయిందో ఆ గుజ్జు పెంపొందించడానికి చేస్తామన్నమాట. సో ప్రస్తుతం మనం ఈ పేషెంట్కి గ్రేడ్ 4 స్టేజ్లో ఉన్నారు. ఇది మనము దీన్ని స్కాన్ ద్వారా నిర్ధారణ చేసుకున్నాము అండ్ అది మళ్ళీ పోర్ట్స్ వేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. వన్ స్మాల్ డౌట్, అంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా, వన్స్ ఎగ్జామినేషన్ అయ్యాక వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుందా, సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? లైక్ సిట్టింగ్స్ కావచ్చు. నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ స్టేజ్ని బట్టి ఉంటాయి, డిపెండ్ అవుతాయండి. ఎర్లీ స్టేజెస్ ఉన్నాయనుకోండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో యూజువల్లీ మేము 2 సిట్టింగ్స్లో చేస్తాం అనమాట. ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అది అయిన తర్వాత 15 రోజులకు ఒకసారి పిఆర్పి థెరపీ చేస్తాం. అదే గ్రేడ్ 4 స్టేజ్లో కొన్ని ఎక్కువ సిట్టింగ్స్ పడతాయి అన్నమాట. క్యూర్ అవ్వాలి అని చెప్పేసి వస్తుంటారు. బట్ వీళ్ళకి రిజల్ట్ కానీ అంటే లైక్ ట్రీట్మెంట్ తేడా ఏదైనా డిఫరెన్స్ కనిపించడానికి ఎన్ని డేస్ పడుతూ ఉంటుంది? సో యూజువల్లీ ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాత నుంచే పేషెంట్కి వారం రోజుల్లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది మేడం. సో అండ్ వాళ్ళు ఫస్ట్ సిట్టింగ్కి వచ్చేటప్పటికే వాళ్ళు చెప్తారు మాకు మ్యాక్సిమం రిలీఫ్ స్టార్ట్ అయిందండి అని. మళ్ళీ పిఆర్పికి వస్తారు కదా 15 డేస్కి, అప్పుడు వాళ్ళు చెప్తారు. యా, వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏంటంటే, చాలామంది పిఆర్పి థెరపీ, ప్లాస్మా థెరపీ అనేది చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి మీకు తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇవన్నీ ఏంటి కండిషన్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓన్లీ నీ ఆస్టియోఆర్థరైటిసా, ఇంకేమైనా కండిషనా, ఇలాంటివన్నీ ఇంకేమైనా కండరాల్లో ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చూసి తెలుసుకుంటాను అనమాట. వీటన్నిటిని ఇంకేమైనా మజిల్స్ చుట్టుపక్కల ఉన్నాయా, లేకపోతే ఫ్లూయిడ్ ఉందా, ఈ పేషెంట్కి ఫ్లూయిడ్ ఉందన్నమాట కొంచెం. సో నేను ఇప్పుడే ఆ ఫ్లూయిడ్ని తీసాను. ఈ ఫ్లూయిడ్ సైనోవిల్ ఇరిటేషన్ వల్ల వస్తుందన్నమాట ఆ ఫ్లూయిడ్. సో ఇవన్నీ నాకు బ్లైండ్గా ఎక్స్రే చూస్తే తెలియదండి. సో ఇది డీటెయిల్డ్గా నేను స్కానింగ్ చేస్తే తప్ప ఈ ఏరియాస్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒక్కొక్కసారి లిగమెంట్ ఇంజురీస్ ఉంటాయి, ఇవన్నీ లిగమెంట్స్ అనమాట. లిగమెంట్ ఇంజురీస్, టెండాన్ ఇంజురీస్ ఉంటాయి. వాటితో పాటు ఉత్తిని ఈ ఆర్ఎఫ్ అబ్లేషన్, పిఆర్పి చేస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. సో ప్రిసైజ్గా ఎక్కడ పాయింట్ ఉన్నది, ఏంటి ప్రాబ్లం అనేది ఈ స్కానింగ్ ద్వారా నాకు తెలుస్తుంది. ఈ స్కానింగ్ ద్వారా తెలిసినది నేను మళ్ళీ సియామ్ అనే అంటే కంటిన్యూస్ ఎక్స్రే షూట్ అనే మెషిన్లో నేను నిర్ధారణ చేసుకుని ఆ తర్వాత మ్యాపింగ్ చేసుకుని ఆ తర్వాత ప్రిసైజ్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికే వెళ్తానన్నమాట, అక్కడికే వెళ్ళి చేస్తా. సో దీని ద్వారా బయట దానికన్నా మన రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. అండ్ ఇది ఒకటే కాదండి, దీని తర్వాత కూడా మేము రీహాబిలిటేషన్ ప్లస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కలగలిపితేనే ఆ ఇంప్రూవ్మెంట్ సక్సెస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో నేను మీకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ మెషిన్లో చూపిస్తాను. నెక్స్ట్ ఈ పోర్ట్స్ కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయా లేదా, ఆ నరాలు మనకు కావాల్సిన నరాలు కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయా. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మెషిన్ ఉంది. ఈ మెషిన్ స్టార్ట్ చేసే ముందు నేను ఈ నరం కరెక్ట్ ఎగ్జాక్ట్ నరం ఎక్కడుందో నేను పట్టుకుంటాను అనమాట. స్టార్ట్ అయ్యో. సో ఇది పోర్ట్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రిసైజ్గా నాకు కావాల్సిన నరాన్ని నేను ఇక్కడ డిటెక్ట్ చేసుకుంటాను అనమాట. నేను ఓన్లీ అదే నరంలో ఉన్నానా, ఆ జెనిక్యులర్ నర్వ్ అనే నరంలో ఉన్నానా లేదా, ఈ వేవ్స్ ద్వారా నాకు తెలుస్తుంది అనమాట ఈ మెషిన్ ద్వారా. సో ఇది నిర్ధారణ అయిన తర్వాత స్టాప్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ నేను సియామ్ అనే మెషిన్ ద్వారా కూడా ఈ పోర్ట్ని కరెక్ట్ ప్లేస్లో ఉందో లేదో తెలుసుకుంటాను అనమాట. సో వన్స్ ఈ కరెక్ట్ ప్లేస్లో నరం పెట్టుకున్నట్టు మనకు అర్థమైన తర్వాత నెక్స్ట్ ఈ పోర్ట్స్ నేను కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయో లేదో సియామ్ ద్వారా నిర్ధారణ చేసుకుంటాను అనమాట. ఇది సియామ్ మెషిన్, ఇందులో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ నేను పెట్టిన నరాలకి ఇది గ్రేడ్ 4 స్టేజ్ అండ్ ఈ నరాలకి నేను ట్రీట్మెంట్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉన్నాయో లేదో చూసుకుంటా. వన్స్ ఇది చూసుకున్న తర్వాతే నేను ఈ రేడియో ఫ్రీక్వెన్సీవి స్టార్ట్ చేస్తానన్నమాట. సో దీనివల్ల ప్రెసిషన్ పెరుగుతుంది బేసికల్లీ. అండ్ ఈ లేజర్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట గైడ్ చేయడానికి ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. ఈ ప్రొసీజర్ అంతా ఎంత టైం పడుతుంది? ఇది 45 minutes ఆఫ్ టైం పడుతుందండి. ఈ ఫస్ట్ ప్రొసీజర్ ఒకటే 45 minutes ఆఫ్ ద టైమ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడల్లా పిఆర్పి థెరపీకి వచ్చినప్పుడల్లా ఓన్లీ బ్లడ్ ప్రాసెసింగ్కే అంత టైం ఉంటుంది. ప్రొసీజర్ వైజ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 15 to 20 minutes. వెరీ సింపుల్. బట్ చాలామంది భయపడుతూ ఉంటారు కొంతమంది. ఇది నాన్ సర్జికల్ కాకపోయినప్పటికీ ఎవరికైనా ఒక ప్రొసీజర్ మనం ఒక ట్రీట్మెంట్ తీసుకున్నామంటే కాస్త భయం వేస్తుంది. బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తా ఉంటారు? ఫస్ట్ థింగ్ ఈజ్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది కొత్త పద్ధతులు కాబట్టి చాలామందికి అవేర్నెస్ ఉండదు.
సో అందుకని భయం, ఏదైతే మనకు తెలియని విషయం ఉంటుందో అది భయపడుతూ ఉంటాం మనం. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ఇస్తాం మేము పేషెంట్స్కి. అండ్ పాత పేషెంట్స్ కూడా మేము వాళ్ళు చెప్తారనమాట, చిన్న ప్రొసీజరే అండ్ బేసికలీ లోకల్ అనెస్థీషియా ద్వారా చేస్తాం. సో దానివల్ల పేషెంట్కి ఎక్కువ నొప్పి ఏమీ ఉండదు అండ్ సేమ్ డే నడుచుకుంటూ వస్తారు అండ్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో కట్లు ఉండవు, సూచనలు ఉండవు, కోతలు ఉండవు. అండ్ షుగర్ పేషెంట్స్కి అండ్ బీపీ పేషెంట్స్కి మేము చెప్పేది ఏంటి అంటే జస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకొని బీపీ కంట్రోల్ చేసుకొని ఇది మేము స్టార్ట్ చేస్తామంట. అందుకే ప్రిలిమినరీ టెస్ట్లు ఉంటాయి, అవి చేసుకుని మేము స్టార్ట్ చేస్తామన్నమాట ఈ ప్రొసీజర్స్. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడున్న ఈ రోజుల్లో కొంతమంది చిన్న ఏజ్లోనే వస్తూ ఉంది నీ జాయింట్ పెయిన్ అనేది. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చా? చేయొచ్చండి, అది స్టేజ్ని బట్టి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఉత్తి మోకాళ్ళ నొప్పి వస్తుందంటే ఉత్తి అరిగిపోవడం వల్లే రాదనమాట. చిన్న ఏజ్లో వస్తే ఫస్ట్ మనం స్పోర్ట్స్ ఇంజురీస్ ఏమన్నా ఉన్నాయా ఇలాంటివన్నీ మనము ఈ స్కాన్ మెషిన్స్ ద్వారా, ఈ రకరకాల సిఆర్ మెషిన్స్ ద్వారా, వీటి ద్వారా మేము నిర్ధారించుకుంటాం ఉత్తి ఈ మోకాళ్ళ వల్ల నొప్పి దేని వల్ల వస్తుంది అని, ఉత్తి అరిగిపోవడం వల్ల లేకపోతే స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల అని. సో దాని ప్రకారంగా పద్ధతులు, ట్రీట్మెంట్లు మారుతాయి అన్నమాట. ఓకే, ఇంజ్యూరీకి అయితే డిఫరెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్ అంతా కూడా. సో ఇప్పుడు మనము, నేను ఇందాక చెప్పాను చూడండి, జాయింట్ ఇంజెక్షన్ అనేది ప్రిసైజ్గా పేషెంట్కి ఎక్కడైతే నొప్పి వస్తుందో, ఎక్కడైతే అరుగుతుందో ఆ ఏరియాలోనే మనం వెళ్ళి చేస్తాము అనేది. సో ఈ లేజర్ మనకి గైడెన్స్ ఇస్తుంది అనమాట, ఎంత కరెక్ట్గా ఉన్నాము పొజిషన్ అనేది. అమ్మ చిన్న ఇంజెక్షన్ ఇస్తున్నానమ్మా, అయ్యూ షూట్. సో నా నీడిల్ ఆ ఏరియాలోకి మాత్రమే వెళ్ళాలి. నా నీడిల్ కనిపిస్తుంది కదండి, లోపల సైడ్ నీడిల్. యా, సో ఈ ఏరియాలోకే వెళ్ళి నేను ఎంత డెప్త్లో వెళ్ళాలి, జాయింట్ స్పేస్లోకి నేను ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత డెప్త్లో వెళ్తున్నాము, ఈ నీడిల్ ఆ జాయింట్ స్పేస్లోకి రీచ్ అవుతుందా లేదా, అండ్ ఏ ఏరియా అయితే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాకి వెళ్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనివల్ల ఈ రిజల్ట్స్ అనేవి ఇంకా బెటర్మెంట్ ఉంటాయి అనమాట. సో దట్స్ హౌ వీ గెట్ దిస్ సక్సెస్. మెయిన్ ఇంపార్టెంట్ ఇది, మనకి పిఆర్పి థెరపీకి ముందు ఇది చేస్తే ఇది సక్సెస్ అయితే దెన్ నెక్స్ట్ విల్ గో టు పిఆర్పి థెరపీ, రైట్? ఎస్, ఆర్ఎఫ్ అబిలేషన్లో కూడా సక్సెస్ అయిన తర్వాత పిఆర్పి థెరపీ, చాలామంది పిఆర్పి థెరపీలు చేస్తారు బట్ జస్ట్ బ్లైండ్గా ఇచ్చేస్తారనమాట. సో అది పని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. బట్ ఈ పద్ధతి ద్వారా మీరు చేసుకుంటే డెఫినెట్లీ మీకు రిజల్ట్స్ అనేవి, సక్సెస్ అనేది బెటర్ అవుతుంది. ఎందుకంటే మనకి కంటికి కనిపిస్తుంది ఎంత డెప్త్లో నీడిల్ దిగుతోంది, ఎంత డెప్త్లో మనం ఉన్నాము, ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయింది, ఏ ఏరియాకి మనం రీచ్ అవుతున్నాం, ఇవన్నీ మన కంటికి కనిపిస్తే రిజల్ట్స్ బెటర్, ఇంకా ప్రిసైజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా డాక్టర్ భాగ్యశ్రీ చూపిస్తారండి మీకు. యా, సో దిస్ వన్ ఇస్ ఐఎమ్ షోయింగ్ యూ ద జాయింట్ ఇంజెక్షన్ వేర్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ ఆ డెప్త్ ఎంత దిగింది ఏంటి అనేది ప్రిసిషన్ నేను చెప్పాను చూడండి. పేషెంట్కి ఈ ఏరియాలోనే పెయిన్ ఉంది ప్రస్తుతం, అండ్ ఈ ఏరియాలో లోపల సైడ్ అనమాట, ఇది ఈ ఏరియాలోనే పేషెంట్ పెయిన్ ఉంది కాబట్టి ఇదే ఏరియాలోకి మనం చూసుకుంటే కార్టిలేజ్ ఇది ఎక్కువ డ్యామేజ్ అయింది ఇటు పక్కన. సో మనం ఇటు పక్కనే ఈ మ్యాపింగ్ చేసుకుంటాము, నీడిల్ ఇంజెక్ట్ అక్కడ చేస్తాం అనమాట, పిఆర్పి ఇంజెక్ట్ ఇక్కడ చేస్తాం మనం. సో ఇప్పుడు మేము డై అనేది ఒక మ్యాపింగ్ లాంటిది, సో అది మాకు గైడెన్స్ ఇస్తుంది మేము కరెక్ట్ ఏరియాలో ఉన్నామా లేదా అనేది. దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ దట్ మేము జాయింట్ లైన్లో ఉన్నాము అండ్ మీడియల్ ఆస్పెక్ట్ లోపల సైడు తనకి పెయిన్ ఉన్న చోట మేము కవర్ చేస్తున్నాము అని. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. యా.